రాజకీయ క్షేత్రంలో మచ్చలేని రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ అని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వంలో సమన్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎమ్మెల్యే సుజనా చౌదరి సమక్షంలో అమ్మ హాస్పిటల్ డాక్టర్ దుర్గా శ్రీలక్ష్మి, పవన్ కుమార్, శ్రీదేవి వారి మిత్ర బృందం దాదాపు 30 మందితో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. రాజకీయ క్షేత్రంలో మచ్చలేని రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమే అని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వంలో సమన్యాయం జరుగుతుందని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సుజనా చౌదరి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులైనటువంటి సోదరులు అడ్డూరు శ్రీరామ్ గారు ఉన్నారు. పెద్దలు అందరూ ఇక్కడ వేదిక మీద ఉన్నారు. వారందరికీ, పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ శ్రీలక్ష్మి గారు, అదేవిధంగా పవన్ గారు, శ్రీదేవి గారు, మరి వారి సహచర బృందం అంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సందర్భంలో వారందరినీ నేను సాదరంగా కేవలం కార్యకర్తలుగా ఉండిపోవటం కాదు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పి మీ ద్వారా వారందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. మనందరికీ తెలుసు, ఇందాక పవన్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు, ఈరోజు రాజకీయ క్షేత్రంలో మచ్చలేనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి వారు ఇందాక తెలియజేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు ఇంచుమించుగా, రేపు జూన్కి 11 అయిపోతుంది, ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా వారి మీద కావచ్చు, లేదా వారి సహచర మంత్రి బృందం మీద కావచ్చు, ఎవరు కూడా వేలెత్తి చూపలేనటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది. 2014 సంవత్సరానికి ముందు ఏదైతే మనం స్కాముల పర్వంగా చూసామో, 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టిన తర్వాత స్కీముల పర్వాన్ని మనం దేశంలో చూస్తున్నాం. దేశంలో మన భారత సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి భావన, ముందుగా పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని అనేక పథకాలను ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం కనుక ఇవాళ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఒక మచ్చలేని పార్టీగా, దేశానికి ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని, సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని పరిపాలన అందించినటువంటి సందర్భంలో, అది మాత్రమే కాకుండా దృఢమైన నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి ఆత్మస్థైర్యం, ధైర్యం కలిగిన ఒక నాయకత్వం ఉన్నటువంటి పార్టీగా ఇవాళ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నటువంటి సందర్భం. మొన్ననే మేము సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేము పరిపూర్ణం చేసుకున్నాం. ఆ సందర్భంలో కూడా ప్రజల వద్దకు మేము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ మాకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, నరేంద్ర మోడీ గారు రాబోయే 15-20 సంవత్సరాలు ఇంకా వారు ప్రధానిగా భారతీయ జనతా పార్టీ దేశానికి తన స్థిరమైనటువంటి ఒక మంచి పాలన, సుపరిపాలన అందించే దిశగా ఉండాలి, అడుగులు వేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసినటువంటి నేపథ్యం కనుక ప్రజల్లో నుండి అటువంటి మంచి స్పందన వస్తున్నది అంటే ఎంత మంచి పాలన దేశానికి మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అందిస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ మధ్యనే ఇండియా టుడే ఒక సర్వే నిర్వహించారు. అంటే ఇప్పుడు inspired by the BJP movements and thoughts and the decisions taken in BJP, I too want to do some service along with the party leaders to help the society and the party in a big way, and I shall do justice to the honor given to me today. Thank you so much, madam. Thank you so much, sir. I'm very honored to be here. Actually, I came for Srilakshmi and I will do anything for Srilakshmi, and at the same time I'll do anything for Dr. Narendra Modi, sir. Thank you very much for accepting me. Thank you. ఇందాక నాకు ఒక విలేక మిత్రుడు అడిగారు ఎందుకు బీజేపీ అని. యాక్చువల్గా నరేంద్ర మోడీ గారి పైనుంచి కింద కేడర్ని ఎవరు చూసుకున్నా కూడా మచ్చలేని నాయకులు ఉన్న పార్టీ ఇండియాలో ఇది ఒకటే మాకు తెలిసినంత వరకు. మీరు ఏ పార్టీ చూసినా స్కామ్లు ఉన్నాయి. మీ పార్టీ ఇంతవరకు ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్ నుండి లీడర్లందరినీ చూడండి, ఎవరి పేరు మీద కూడా ఏ మచ్చ లేదు, ఎలాంటి అట్లాగే ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తున్న పార్టీ ఇది, అందరికీ గౌరవించుకుంటూ వెళ్తున్న పార్టీ. అందుకని వీఆర్ ఇన్స్పైర్డ్, వీఆర్ అబ్జర్వ్డ్. అండ్ మా పశ్చిమ నియోజకవర్గం సుగుణా చౌదరి గారిని చూసుకోండి, పురంధేశ్వరి గారిని చూసుకోండి, మా అడ్డూరు గారిని చూసుకోండి, అందరూ మాకు ఇన్స్పిరేషనే. సో వీ లైక్ టు జాయిన్ దిస్ పార్టీ అండ్ వీ జాయిన్. థ్యాంక్ యూ. నన్ను గెలిపించినందుకు, మీరు వచ్చి మా పార్టీలో చేరినందుకు చాలా సంతోషం.
ఇంకా ఇంకా చాలామందిని కూడా మీరు భారతీయ జనతా పార్టీలో తీసుకురావాలని చెప్పి, మరియు మొన్న ఏదైతే ఒక 50,000 ఓట్లు మనకు కాకుండా పడిన వాళ్ళకి, ఆ 50,000 మందిని కూడా మన సైడ్కి తీసుకురావాల్సిన అవసరం, బాధ్యత మనకు ఎంతైనా ఉంది. దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.